అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవుడి పేరుతో వ్యాపారం ఎక్కువైంది. కాంతార 2ని ఖచ్చితంగా అడ్డుకుంటామంటున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సెప్టెంబర్ 2022లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన చిన్న సినిమాగా వచ్చిన కాంతార ఏకంగా 400 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. కాంతార సినిమాలో దైవ నృత్యం, భూతకోల గురించి చూపించారు. సినిమా విడుదలైన తర్వాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా దేశంలోని ప్రజలకు తులు దేశంలోని దేవుల గురించి తెలిసిందే. అయితే కొంతమంది దైవ నృత్యంను కించపరిచేలా సోషల్ మీడియాలో రీల్స్ చేయడం, కొన్ని సీరియల్స్ లో దేవుడి వేషధారణతో తులు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేశారని కొందరు విమర్శలు చేశారు. తాజాగా ఓ సీరియల్లో ఓ నటుడు దేవుడి వేషంలో నటించాడు. దీనిపై ఆందోళనకు దిగిన దైవారాధన సంరక్షణ యూత్ ఫోరం మంగళూరు బడ్జేపు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరి ఏది ఏమైనా దేవుడి సినిమాలు దేవుళ్లాగానే చూడాలి. అవహేళన కోసం వాడుకున్నామంటే పర్యవసానాలు ఇంతే ఉంటాయి మరి.